జడే 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 నీ చావు ఇంత సింపుల్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు చెడి. అయినా నా టార్గెట్ నువ్వు కాదు, ఆ జగదాత్రి ఫ్యామిలీ. జగదాత్రి ఫ్యామిలీ బాయ్ బాయ్ చెడి, బాయ్ బాయ్ చెడి. సార్ లేవండి సార్, కళ్ళు తెరవండి, మీకేం కాదు సార్. ఇంకేడి కార్తీ సరే జడి. సార్ సార్ మీకేం కాదు సార్. కోడల్ని దూరం చేశావు. తలరాతనుకున్నా 20 ఏళ్లుగా నా కుటుంబం అవమాన భారం మోస్తూనే ఉంది. కర్మ ఫలితం అని సర్ది చెప్పుకున్నా. ఇప్పుడు ఏ తప్పు చేయని నా కొడుకుని దూరం చెయ్యాలనుకుంటున్నావు. ఈసారి ఏమని సర్ది చెప్పుకోవాలో తెలియడం లేదయ్యా. ఈ ప్రాణానికి ఇంకొక చావుని తట్టుకునే శక్తి లేదు స్వామి. నా ఆయుష్ నా కొడుకు పోసైనా వాడిని కాపాడయ్యా. లేదంటే నా మనవరాలు ఒంటరిదైపోతుంది. దేవుడా, మా అన్నయ్యకి ఎంత కష్టం ఇచ్చావు స్వామి. ఆయన పరిస్థితుల్లో ఉండడానికి, ప్రాణం కోసం పోరాడే స్థితిలో ఉండడానికి కారణం ఆ దేవుడు కాదు, ఆ జగదాత్రి. దానివల్ల ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, విన్నారా? ఎప్పుడూ దాన్నే వెనకేసుకొస్తూ ఉంటారు. అంతా మీ నాన్నమ్మ చేసిన తప్పే. చిన్నప్పటి నుంచి అది ఏం చేసిన ఒప్పని వెనకేసుకుంటూ వచ్చారు. దాని ఫలితమే ఇదంతా. ఆ మహాతల్లి చచ్చిపోయినప్పుడే దాన్ని ఏ అనాథ శరణాలయంలోనూ వదిలేసుంటే దరిద్రం వదిలిపోయి ఉండేది. దాత్రి 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 వాళ్ళు మాటలు అనడము కొత్త కాదు, నువ్వు వినడము కొత్త కాదు. పద వెళ్దాం, పద. ఆగవే, ఎక్కడికి వస్తున్నావు? నాన్నని చూడ్డానికి నిషి. ప్రాణం పూర్తిగా పోయిందా లేదా అని చూడ్డానికి వచ్చావా? లేదా మిగులున్న కొంచెం ప్రాణాన్ని తీసేద్దామని వచ్చావా? ఎందుకత్తయ్య ఇలా మాట్లాడుతున్నారు? నాన్న నేనెందుకు చంపుకోవాలనుకుంటాను? జగదాత్రికి మీరందరూ అంటే ప్రాణమండి. అలాంటిది మీ ప్రాణాలు తను ఎందుకు తీయాలనుకుంటుంది? అవునా? మరి మా నాన్న ఇవాళ ఈ పరిస్థితుల్లో ఎందుకున్నారు కేదార్? ఎవరి వల్ల ఉన్నారు? ఏంటి, దీనికి మా మీద ప్రేమ ఉందా? నిజంగా ప్రేమ ఉన్నదే అయితే అది పెట్టిన కేసు వల్ల నాన్న ప్రాణాల మీదకొచ్చిందని తెలియగానే స్టేషన్కి వెళ్లి కేసు వెనక్కి తీసుకుని అప్పుడు ఇక్కడికి వచ్చేది. ఏమే చేసేవా పని? చెప్పు. ప్రేమించిన వాళ్ళ ప్రాణాలు తీయడం దీని రక్తంలోనే ఉందొదినా. మా అన్నయ్యకి ఏమన్నా కావాలి, నిన్ను ప్రాణాలతో వదలను.
ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంటికొచ్చిన ప్రతి కష్టానికి ధాత్రిని కారణం చేస్తారు. ధాత్రి ఇప్పుడు ఏం చేసిందని తనని అన్నని మాటలు అంటున్నారు. తల్లి మీద పడిన నిందని చెరిపేయాలని ఆరాటపడుతోంది, అంతే కదా? అది నింద కాదయ్యా, నిజం. జగదాత్రి తల్లి ఒక అవినీతి పరురాలు, హంతకురాలు. కాకి యూనిఫామ్ ని అమ్ముకుని బతికింది. ఇదే నిజం. ఇందులో మార్చడానికి ఏమీ లేదు. నలుగురు బలంగా చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదాంటి. కానీ 20 ఏళ్ల ముందయింది. అందుకే జగదాత్రి తప్పుని సరిదిద్దాలనుకుంటోంది. నేను కేసు పెట్టింది నా కోసమో అమ్మ కోసమో మాత్రమే కాదు పిన్ని, మన కోసం, మనం ప్రశాంతంగా ఉండడం కోసం. అమ్మ తల్లి, మేము ప్రశాంతంగానే ఉన్నాం. నువ్వు వెళ్ళిపోతే మేమింకా ప్రశాంతంగా ఉంటాం. పో. ఒక్కసారి నాన్నని చూసి వెళ్ళిపోతాను నిషి. ఆయన నీడ కూడా నిన్ను తాకనివ్వను. పోవే బయటికి. లోపల ఆపరేషన్ జరుగుతుంటే ఇక్కడ ఏంటండి మీ గొడవ? ఏదైనా ఉంటే బయటికి వెళ్ళి చూసుకోండి. సారీ అండి. పెట్టనివ్వకుండా చేయాలి. ఎందుకు దాత్రి ఏమీ చెప్పనివ్వకుండా తీసుకొచ్చేశావు? నేను నాన్నని చూడాలనుకుంటున్నాను, అందరినీ బాధ పెట్టి కాదు. ఇప్పటికే అందరూ నా వల్ల చాలా బాధపడ్డారు. ఇంక వాళ్ళని బాధ పెట్టలేను. ఇంతమందిని బాధ పెట్టి చేస్తున్న న్యాయం కరెక్టేనా కేదార్? నా వల్ల ఇవాళ నా కుటుంబం ఇలాంటి పరిస్థితుల్లో ఉంది. ఇది న్యాయమా లేక స్వార్థమా? ధాత్రి, ఆ అనుమానాన్ని నీ మనసులో కూడా రానివ్వకు. ఎవరెన్ని చెప్పినా, ఎన్ని మాటలన్నా నువ్వు చేస్తుంది కరెక్ట్. న్యాయం మీద అన్యాయం ఎప్పుడూ గెలవకూడదు. వాళ్ళ బాధలో న్యాయం ఉండొచ్చు, కానీ దానికి కారణం మీనన్. అది పక్కన పెట్టి నిన్ను కారణంగా చూపించడం తప్పు. తప్పొప్పులకు కూడా తేడా తెలియట్లేదు కేదార్. అందుకే నాన్న కళ్ళు తెరిచి ఆయన ఏం చెప్తే అది చేస్తాను. నాన్న కేసు వెనక్కి తీసుకోమంటే నేను కేసు వెనక్కి తీసుకుంటాను. కానీ మావయ్యని అడగాలంటే ముందు మావయ్యని చూడాలి కదా. మీ పిన్ని వాళ్ళ కోపం చూస్తుంటే మనల్ని లోపలికి కూడా పోనిచ్చేలా లేరు. వాళ్ళు జగదాత్రిని ఆపగలరు కానీ జేడీని ఆపలేరు కదా. పద వెళ్దాం. డాక్టర్, మా నాన్నకి ఏ ప్రమాదం లేదు కదా? ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. బుల్లెట్ బాగా లోతుగా దిగింది. కొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలి. మా అన్నయ్య చూడొచ్చా డాక్టర్? రూమ్కి షిఫ్ట్ చేస్తారు. మెలకువ రావడానికి 10 నిమిషాలు టైం పడుతుంది. స్పృహలోకి వచ్చాక నర్స్ చెప్తుంది, అప్పుడు వెళ్ళి చూడండి. వస్తాను. అమ్మా, ఆ రాక్షసి మనం ఎన్ని చెప్పినా సరే కేసు వెనక్కి తీసుకోదు. నాన్న చెప్తే తీసుకుంటుందేమో. అవును వదినా, అన్నయ్య కళ్ళు తెరవగానే అన్నయ్యని ఎలాగైనా సరే జగదాత్రితో మాట్లాడి కేసు వెనక్కి తీసుకోమని చెప్పమని చెప్దాం.
తన్ని కొడితే ఈ మహాతల్లి వచ్చింది. మేం భరద్వాజ్ గారిని కలవాలి. ఎందుకమ్మా ఇప్పటిదాకా చేసింది సరిపోలేదా? మళ్ళీ ఏం చేయడానికి వచ్చారు? మా అన్నయ్యని మీరు కలవడానికి మేము ఒప్పుకోం. పోలీస్ డ్యూటీకి అడ్డుపడ్డం చట్టరీత్యా నేరం. ఆ పని చేసిన ఎవరినైనా సరే పోలీసులు అరెస్ట్ చేయవచ్చు. నన్ను క్షమించు నాన్న. ఇవాళ నువ్వు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం నేనే. నిజం నుంచి ఇంకా ఎన్ని రోజులు పారిపోతావమ్మా? ఆ ముసుగు వెనుక ఉన్న ముఖాన్ని నేను చూశానమ్మా, చూశాను. నా భార్యను చంపిన కిరాతకుల్ని పరిగెత్తించి కొట్టిన ముఖాన్ని నేను చూశాను. నా కుటుంబం కోసం ప్రాణాలడ్డేసిన ఆ జేడి ముఖాన్ని నేను చూశానమ్మా. బాయ్ బాయ్ జెడి, బాయ్ బాయ్ జెడి. జగదాత్రి, అమ్మా చెడి, నువ్వు వెళ్ళి నా కూతుర్ని పంపిస్తావా? నేను నా కూతురుతో మాట్లాడుకోవాలి. ఈ నాన్న దగ్గర ఎందుకమ్మా నిజాన్ని దాచావు? నీ తల్లి కోసం నువ్వు చేస్తున్న యుద్ధాన్ని ఈ నాన్న అర్థం చేసుకోలేడు అనుకున్నావా? కాదంకల్, ఆ యుద్ధం వల్ల మీరు ఎక్కడ నష్టపోతారో అని తను భయపడింది. తను చీకట్లో ఉండి యుద్ధం చేస్తేనే వెలుగులో ఉన్న మిమ్మల్ని కాపాడుకోగలను అనుకుంది. అమ్మ తప్పు చేసిందంటే నమ్మలేకపోయానన్నా. అందుకే చిన్నప్పటి నుంచి అమ్మ మీద పడిన నిందని చెరిపేయడానికి ప్రయత్నించాను. జగదాత్రిగా ఉంటూ ఆ పని చేయలేనని అర్థమైంది. అందుకే నన్ను కన్న నా తల్లి కోసం నేను జేడీగా మరొక అవతారం ఎత్తాను.
తెలియని శత్రువులతో యుద్ధం చేస్తూ అమ్మ నిజాన్ని చేరుకున్నాను నాన్న. కానీ ఏదైతే జరుగుతుందని నేను భయపడ్డాను, చివరికి అదే జరిగింది. ప్రమాదం నన్ను దాటి మిమ్మల్ని చేరుకుంది. నాన్న ప్రాణాల మీదకొచ్చిందని తెలియగానే స్టేషన్కి వెళ్లి కేసు వెనక్కి తీసుకుని అప్పుడు ఇక్కడికి వచ్చేది. నాన్న, బయటందరూ నా ప్రయాణాన్ని ఆపేయమంటున్నారు. మీరు చెప్పండి నాన్న, ఈ కేసుని వెనక్కి తీసుకోమని మీరొక్క మాట చెప్పండి. ఎందుకని అడగకుండా నేను ఈ కేసుని వెనక్కి తీసుకుంటాను. ఆనాడు ఒక భర్తగా నేను ఓడిపోయాను. ఈనాడు ఒక తండ్రిగానైనా, ఒక తండ్రిగా నన్ను గెలిపించమ్మా, నన్ను గెలిపించమ్మా, నన్ను గెలిపించమ్మా, నన్ను గెలిపించమ్మా. నా భార్య ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని, డ్యూటీ కోసం ప్రాణం ఇచ్చిందని అందరికీ తెలిసేలా చేయమ్మా. ఇన్స్పెక్టర్ కావ్య డిపార్ట్మెంట్కి మర్చిపోవలసిన మచ్చ కాదు, డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవలసిన ఒక గొప్ప ఆఫీసర్ అని అందరికీ తెలిసేలా చేయమ్మా. నా చెల్లెలు కన్నీళ్ళకి నా భార్య కారణం కాదని దానికి అర్థమయ్యేలా చేసి దానికి మనశ్శాంతినిస్తానని నాకు ప్రమాణం చేయమ్మా. ప్రమాణం చేయి తల్లి. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎంత కష్టం వచ్చినా సరే నువ్వు చేస్తున్న ఈ పోరాటాన్ని ఆపనని, నిజాన్ని బయటపెట్టి నా భార్య మీద పడిన నిందని చెరుపుతానని నాకు మాటివ్వమ్మా. మాటేస్తున్నాను నాన్న, అమ్మ కోసం మొదలు పెట్టిన యుద్ధం నీ కోసం పూర్తి చేస్తాను. థ్యాంక్స్ అంకుల్. ఎక్కడ మీరు కళ్ళు తెరిచి కేసు వెనక్కి తీసుకోమంటారో అని చాలా భయపడ్డాను. నా కూతురు ఒంటరిగా చేస్తున్న పోరాటంలో తోడుగా ఉన్నందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి కేదార్. ఒక ఫ్రెండుగా, భర్తగా, పోలీస్ ఆఫీసర్గా కష్టాల్లోనూ నష్టాల్లోనూ నా కూతురికి అండగా నిలబడ్డావు. కేదార్ లేకపోతే జగదాత్రి లేదు, కేడీ లేకపోయి ఉంటే జేడీ ఇంత దూరం వచ్చేది కాదు. అదైతే నిజం నాన్న. జగదాత్రి, కేదార్లా మీరు ఒక ముఖ్యమైన పని చేయాలమ్మా. ఏం పని మావయ్య? మీ ఇద్దరూ దగ్గరుండి సిరి పెళ్లి చేయాలి. నేను కదలకూడదని డాక్టర్ గారు చెప్పారా? నా కోసం ఈ పెళ్లి వాయిదా వేయటం నాకు ఇష్టం లేదమ్మా. అందుకే నీ చెల్లెల పెళ్లి నువ్వే చేయాలమ్మా. కానీ పిన్ని, నిషి వాళ్ళు వాళ్ళ సంగతి నేను చూసుకుంటానమ్మా. సిరి పెళ్లికి మాత్రం ఏ ఆటకం లేకుండా చేయాల్సిన బాధ్యత మాత్రం మీదే. సరేనన్నా, అన్నీ మేమే దగ్గరుండి చూసుకుంటాం. రాగిని ఆంటీని, రేఖ ఆంటీని తలుచుకుంటే గుండెల్లో బుల్లెట్ ట్రైన్ పరిగెత్తినా సరే మీకోసం నేను కూడా మాటిస్తున్నాను. సరే నాన్న, బయట పిన్ని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, మేము వెళ్తాం. పద కేదార్. జగదాత్రి,
నాన్న జగదాత్రి జగదాత్రి ఐపీఎస్ డాటర్ ఆఫ్ కావ్య అంటే ఎలా ఉంటుందో వాళ్ళకు చూపించమ్మా. అలాగే నాన్న. మీ ఇంట్రాగేషన్లు ఇన్వెస్టిగేషన్లు అయిపోయాయా? మీకు వెళ్ళి చూడొచ్చా? అయిపోయింది, ఇక మీరు వెళ్ళొచ్చు. నిషి, నానమ్మని సిరిని పిలు. సరేమ్మా. నా కూతురు జగదాత్రి వాళ్ళ అమ్మలాగే పోలీస్ అయింది. జగదాత్రి ఐపీఎస్.